విజయదశమి సందర్భంగా మనల్ని రాజీవ్ నగర్ వాసులు ఆహ్వానించారు. వారి ఇంటికి వెళ్ళి పండగ విశేషాలు తెలుసుకుందామా మరి. మీ అందరూ కలిసి ఎంత చక్కగా అమ్మవారిని తయారు చేశారండి. సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి ఇక్కడ వచ్చి కూర్చున్నట్లుగా ఉంది. అయితే ఆలస్యం చేయకుండా మనం ఒక శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? ఒక శ్లోకం పాడండి సుధా గారు ప్లీజ్. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతు స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరీ కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షూద్యైనం భజతి బసితో దూలనవిదం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య సవకమకరంద శృతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదో నిమగ్నానాం దంస్రా మురరిపువరాహస్య భవతి. చాలా బాగా పాడారండి. అయితే ఆలస్యం చేయకుండా మనం దేవుడికి మంచి మంచి నైవేద్యాలతో ప్రారంభించి మనం అమ్మవారికి సమర్పణ చేద్దాం. ఇప్పుడు నైవేద్యాలు ఎవరు చేసి చూపిస్తారు, ఏమేమి చేసి చూపిస్తారంటారు? ఫస్ట్ ఎవరు చేస్తారంటారు? నేను చేస్తున్నానండి. ఏమేమి చేస్తారు? నా పేరు నీలిమ, నేను హౌస్ వైఫ్ అండి. అలాగే దూరదర్శన్ ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే. ఈ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంలో ప్రతిరోజు ఒక్కో అవతారంలో ఒక్కో వస్త్రం కట్టి ఒక్కో నైవేద్యం సమర్పించి నవరాత్రులు 10 రోజులు మనము దేవికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తాం. కాబట్టి నేను కూడా ఫస్ట్ పెసరపప్పు పాయసం చేయదలుచుకుంటున్నాను. ఆలస్యం ఎందుకైతే పెసరపప్పు పాయసం రెడీగా చేస్తామా? రెడీ చేద్దాము. ఓకే, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పండి. ఫస్ట్ ముందుగా పెసరపప్పు, బెల్లం, పాలు, నెయ్యి, ఇలాచీ పౌడర్, వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ మన ఇష్ట ప్రకారం ఏమన్నా వేసుకోవచ్చు. ముందుగా మనం బాణలు పెట్టుకున్నాం. పెసరపప్పు ఇప్పుడు అంటే దోరగా వేయించుకోవాలంటారా, ఎక్కువ తిక్కుగా వేయించుకోవాలంటారా? లేదండి, దోరగా వేయించుకోవాలి. ఓకే. వేయించుకోకపోతే పచ్చి వాసన వస్తుంది కాబట్టి కంపల్సరీ వేయించుకోవాలి. అంటే దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకుండా ఉట్టి పెసరపప్పు మాత్రమే వేయించుకోవాలంటారా? నెయ్యి ఏమీ అవసరం లేదండి, ముందు దోరగా వేయించి. ఓకే. అలాగే ఈ దేవి నవరాత్రులు కూడా నాకు ఎంతో ఇష్టం అన్నమాట, ఎంతో ప్రీతికరమైన రోజులు నాకు ఇవి. ఓకే. అందుకే నేను కూడా అమ్మవారికి ప్రీతి పాత్రలు అవ్వాలని ఇలా రెడీ అయ్యాను. అయితే ఒక్కొక్క రోజు ఎలాంటి నైవేద్యాలు మీరు అమ్మవారికి చేసి నైవేద్యం చేస్తారంటారు? మొదటి రోజు పాడ్యమి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి అవతారం ఎత్తుతుంది అమ్మవారు. అయితే ఎరుపు వస్త్రంతో అలంకరించుకుంటారు. ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైన పెసరపప్పుతో మనం ప్రసాదం చేసుకుంటాం. పెసరపప్పు ముందు ఒక గ్లాస్ తీసుకున్నాండి, దానికి సరిపడగా నేను 2.5 కప్పులు నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటాను. ఈ కుక్కర్లో ఉడకబెట్టుకుంటాను. ఓకే. దీనికి సరిపడనన్ని నీళ్లు తీసుకుంటాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా కాబట్టి దీంతో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అమ్మవారికి ఇష్టకరమైనది మొదటి రోజు పాడ్యమి రోజే చేస్తాను, విడిగా చాలా తక్కువ. మీరు అలాగే ఏమేమి చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? టీవీ షోస్ కానీ లేకపోతే అంటే ప్రతి పండుగని మా కాలనీలో చాలా బాగా చేసుకుంటాం. శ్రీరామ పండుగ చేశారు, ఎలా చేశారు అంటారు? డే కానీ అలా ఏ డే వచ్చినా దేన్ని వదిలిపెట్టాం. నీలిమా గారు, మనకి 2 విజిల్స్ కూడా వచ్చేసాయి. తర్వాత ఏం చేయాలంటారు? ఉడకబెట్టిన పెసరపప్పుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్నాక ఈ బాణలిలో వేసి బెల్లం వేసి కరిగించాలి. మీరు ఈ పెసరపప్పు పాయసం ఓన్గా మీరే తయారు చేస్తారా, ప్రిపేర్ చేస్తున్నారా, లేకపోతే మీరు మీ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ నేర్పించారంటారు? మా అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి. ఓకే. తర్వాత ఈ బెల్లం వేసి ఇందులో బాగా వేసి కరిగించాలండి.
పెసరపప్పు పాయసం మనకి చాలా చలవ చేస్తుందంటారు. ఎండాకాలంలో ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ ఈ పెసరపప్పు పాయసం ఖచ్చితంగా తింటూ ఉంటారు. అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంటే ఇది, అందుకే నేను ఇది ఎంచుకున్నాను పెసరపప్పు పాయసం. ఓకే, మీరు అమ్మవారికి ఇంకేమేం చేస్తుంటారు? ఎలాంటి శ్లోకాలు పాడుతూ ఉంటారు? ఈ విజయదశమి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? మేము ప్రతిరోజు గుడికి వెళ్ళి అలంకరణ చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అలంకరణ చూడడానికి మెయిన్గా వెళ్తాము. ఒక్కో రోజు ఒక్కో వస్త్రంతో అలంకరించి, ఓ రోజు పళ్ళు, పూలు, కూరగాయలు రకరకాలుగా అలంకరిస్తారు కదా. అది గుళ్ళో కాకుండా ఇంట్లో ఎలాంటివి చేస్తూ ఉంటారు? ఎలా అలంకరణ చేస్తూ ఉంటారు మీరు? అలంకరణ విషయంలో నేను నెంబర్ 1 అండి. నాకు చాలా ఇష్టము. నేను ఎలా అలంకరించుకుంటానో, నాకంటే అందంగా అమ్మవారిని అంత బాగా అలంకరించుకుంటాను. సూపర్, అంటే మామూలు సూపర్ కాదండి నీలిమా గారు. మీరు అంటే బాగా మెల్ట్ అయినట్లుగా ఉంది. అవునండి, నీలిమా గారు పాకం లాగా వచ్చేసింది. ఇంకా చాలు. ఇంకా మనము ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు పాలు కొలత తీసుకున్నాం కాబట్టి ఆ పాలు పోసేసుకుందాం. దానికి సరిపడినంత పాలు పోసుకోవాలంటారా? ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు సరిపోతుంది. ఈ పాలల్లో కూడా ఒక 3 నిమిషాలు బాగా ఉడికాక లాస్ట్లో మనం జీడిపప్పు, బాదం, కిస్మిస్ వాటితో. అంటే ఇది తిక్కుగా ఉండాలంటారా, పల్చగా ఉండాలంటారా? ఇది కొంచెం పలుచగానే ఉంటుందండి. అంటే చల్లారాక ఆటోమేటిక్గా తిక్కుగా అయిపోతుంది. అంటే ఇది మరీ పరవాన్నంలాగా గట్టిగా అయితే ఉండదు, లూజ్గానే ఉంటుంది. దీంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు పాలతో పాటు కూడా చాలా టైం ఉడికినట్లుగా ఉంది. తర్వాత ఏం చేద్దామంటారు? తర్వాత నేను ఆల్రెడీ వేయించి తెచ్చుకున్నానండి. వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ మనం వేసేసుకుందాం. ఓకే, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటారు. తినేదాన్ని బట్టి ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు పాయసము ఉడికిపోయి మొత్తం తయారైపోయింది కదండి. అయితే లాస్ట్లో నెయ్యి వేస్తే ఇంకా సంపూర్ణంగా ఉంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. పాయసంకి ఎంతో రుచి వస్తుంది. అంటే తగినంత నెయ్యి వేసుకోమంటారా? 1 స్పూన్ చాలంటారా? 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు. పైగా అమ్మవారికి నైవేద్యం అంటే కంపల్సరీ నెయ్యి వేసే పెట్టాలండి. ఓకే, ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయితే ఇంకా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసి అమ్మవారికి పెట్టేద్దాం. ఓకే, అమ్మవారికి పెసరపప్పు పాయసం సిద్ధమైపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతి పాత్రుడైన పెసరపప్పు, కమ్మని పెసరపప్పు పాయసం తయారైపోయిందండి. పెసరపప్పు పాయసం తయారు చేసే విధానం: 1 కప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించి ఉడికించాలి. ఉడికించిన పెసరపప్పును కడాయి పెట్టుకుని బెల్లం వేసుకుని కరిగిన తరువాత సన్నని సెగపై కలుపుతూ చిక్కపడే వరకు ఉంచి కాచిన పాలు కలపాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో పాటు ఇలాచీ పౌడర్ వేసి నెయ్యి వేసి కలుపుకుని 2 నిమిషాల తరువాత దించేయాలి. అంటే వేడివేడిగా కమ్మని పెసరపప్పు పాయసం రెడీ. ఇప్పుడు మనం పెసరపప్పు పాయసం తయారు చేసే విధానాన్ని చూసాం కదండి. మరో ఐటెంకి వెళ్ళే ముందు మనం ఒక శ్లోకాన్ని అమ్మవారిపైన విందామా? సుధా గారు మా కోసం మరొక శ్లోకాన్ని వినిపించండి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే భాగీరథి సుఖదాయిని మాతా తవ జల మహిమా నిగమే ఖ్యాతః నాహం జాసే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిదుముక్తా ధవళతరంగే दूरीकुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारं तव जलममलं येन न पीतं परमपदं खलु तेन गृहीतं मातर्गङ्गे त्वय्यो भक्तः किल तं द्रष्टुनयमासक्तः. ఇప్పుడు ఒక మంచి పాట విన్నాము. మనకు సుమా గారు ఇప్పుడు మనకి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని చేసి చూపిస్తారు మాకు? అమ్మవారికి బాగా ఇష్టమైన సొరకాయ వడ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఎలాంటివి అంటారు? దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, బియ్య పిండి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు,
ఆనియన్స్, దానికి సరిపడా ఆయిల్. అంటే ఇవన్నీ మిక్స్ చేసే లోపల మనం అంటే ఆయిల్ వేడి చేసుకుందామంటారా? అవునండి, ముందు అది స్టవ్ వెలిగిచ్చేసి కడాయి పెట్టేసి వేపడానికి సరిపోయినంత మనం ఆయిల్ ముందు పెడతామండి. అంటే ఈ సొరకాయ వడని ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మీరు ఓన్గానే తయారు చేశారా, లేకపోతే ఏంటి ఎవరైనా నేర్పించారా మీకు? అమ్మమ్మ కానీ అమ్మ కానీ ఎవరైనా మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. పెళ్ళయిన తర్వాత మా అత్తగారు నేర్పించారు. ఇది మార్కాపురంలో బాగా చేస్తారు. మార్కాపురం అండి. అంటే మీ ఓన్ ప్రాపర్ ఏదంటారు? మాదైతే నెల్లూరు అండి, అత్తగారు వాళ్ళదైతే మార్కాపురం. అక్కడ వాళ్ళు చెప్తే నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా అంటే రెడీ చేసుకుందామంటారా? చేసుకుందామండి. ముందు ఒక బౌల్ తీసుకుందాము. ముందుగా తర్వాత ఫస్ట్ సొరకాయ తురుముని మనం వేద్దాము. ఓకే, సొరకాయ తురుముని మాత్రమే ఫస్ట్ వేద్దాము. ఓకే, దాని తర్వాత బియ్య పిండి. అంటే బియ్య పిండి సొరకాయ తురుమంతా అంటే సరి సమానంగా తీసుకోవాలంటారా? ఇది ఎక్కువ తీసుకోవాలి అంటే మనకు సొరకాయ ఒక్కొక్కసారి తురిమినప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనము బియ్య పిండి వేసుకోవాలి. దానికి ఉండదన్నమాట మనకి ఈక్వేషన్స్ అట్లా ఏమేమి ఉండవు. ఓకే, సొరకాయ తురుము వేసిన తర్వాత ఇలా బియ్య పిండి వేసుకుంటామండి. ఓకే, అంటే ఈ పచ్చి బియ్య పిండి అంటారా, ఎండు బియ్య పిండి అంటారా? అంటే ఒక్కొక్కసారి వెంటనే బియ్యం నానబెట్టుకొని పౌడర్ చేసుకోవాలంటారా, లేదా ముందు రెడీగా ఉన్న లేదండి, బియ్యము మనము నానబెట్టేసేసి నీడలో మనం ఆరబెట్టేసుకొని దాన్ని పౌడర్ చేయించుకొని వాడితే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, డ్రై కూడా వాడచ్చు, కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఇలానే ప్రాసెస్ చేస్తాను. ఓకే, తర్వాత ఏం వేసుకుందామంటే దీంట్లో జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ఎంత వేసుకోవాలంటారు? అది మనకు టేస్ట్గా తగ్గట్టేనండి, కొంచెం ఒక అలా. ఉల్లిపాయలు కూడా మనకి ఎంత సన్నగా తరుక్కొని వేసుకుంటే బాగుంటుందండి. ఒక సొరకాయకి 1.5 పడుతుందండి ఉల్లిపాయ. తర్వాత కరివేపాకుని మనము ఇట్లాగా సన్నగా ఇలా తుంపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొత్తిమీర, కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయాలి. ఓకే, అల్లం వద్దంటారా? అల్లమే వద్దండి. దాని తగ్గ మనము పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ కలుపుకొని దానికి మనకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీ వేసుకొని కలిపేసి మనం వడల్లాగా వేసుకోవచ్చు. నేను అంతా రెడీ చేసింది ఆల్రెడీ తీసుకొచ్చాను మీకు ప్రాసెస్ అంతాను. దాంతో మీకు అంతా తయారు చేసి చూపిస్తాను. సొరకాయ అన్ని రెడీ చేసి మిక్స్ చేసి తీసుకొచ్చేసారు. ఇలా వస్తుంది మనకంతా. ఆయిల్ కూడా మనకు బాగా ఉంది, చాలా అంటే మనకి పొగ వస్తూ ఉంది. సమాధానం మంచిగా హీట్ వచ్చేసింది. గారెలు చేద్దామంటారా? గారెలు చేసేద్దామండి. ఓకే, వడలు చేస్తూ ఉంటారా మామూలుగా? రెగ్యులర్గా కూడా? లేదండి, రెగ్యులర్గా కూడా చేస్తూ ఉంటాను. ఇది మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి, సొరకాయ వడ. అందుకని వీక్లీకి 1 టైం బాగా చేస్తాను. మీ హాబీస్ మాకు చెప్పలేదు. హాబీస్ అంటే చెప్పాను కదండి, హౌస్ వైఫ్ నేను. కొంచెం మాది ఓన్ బిజినెస్ అండి, వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్. మా వారికి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. అలానే నేను టెపర్వేర్ చేస్తుంటాను. ఓకే, చూస్తూ ఉండగానే గుమ్మగుమ్మలాడే సొరకాయ వడలు మనకి తయారైపోతున్నాయి. ఇవి చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు అమ్మవారికి మన నివేదన ఇచ్చిన తర్వాత మీరు ఆ టేస్ట్ చూసి నాకు చెప్పండి ఎంత బాగున్నాయి అని మీరే చెప్తారు. ఓకే, ఇంకా వడల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటారు? ఎన్ని రకాలు చేస్తారు? చాలా రకాలు ఉన్నాయండి. ఓకే, అంటే స్పెసిఫిక్గా ఈ రోజు అమ్మవారికి ఇలా సొరకాయ వడలు ప్రతి సంవత్సరం చేసి పెడతారంటారా, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క చేసి పెడతామండి. ఒక ఐటెం పెడతాము, ఒకసారి మినపగారులు పెడతాము, ఒకసారి అలసందర వడలు పెడతాము, ఒకసారి ఇట్లా సొరకాయ వడ పెడతాము, ఒకసారి బీరకాయ కూడా తురిమి కూడా చేసుకోవచ్చు. బీరకాయ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, బీరకాయ కూడా తురిమి మనం చేసుకోవచ్చు. అసలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. దీనికి మెయిన్ ఏంటంటే మనం ఇంత ఫ్రై చేసుకున్నా కానీ కొంచెం కూడా ఆయిల్ మనకు పీల్చదు. ఓకే, సూపర్, చాలా బాగా చాలా గారెలు అవుతూనే ఉన్నాయి. ఇంకొక అమ్మవారికి నవరాత్రులప్పుడు కంపల్సరీ మనం ఏదో ఒక రకమైన గారెలు అనేది
ఖచ్చితంగా చేసి సమర్పిస్తూ ఉంటాం. ఒక స్వీటు ఒక హాట్ అనేది ఖచ్చితంగా తయారు చేస్తూ కంపల్సరీ చేస్తామండి. వేడి వేడిగా గారెలు రెడీ అయిపోయినాయండి ఉష గారు. సొరకాయ గారెలు తయారు చేసే విధానం. తురిమి పెట్టుకున్న సొరకాయలో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి గారెల పిండితో కలుపుకుని పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి కాగిన తరువాత సన్నని సెగపై గారెల్లాగా చేసి నూనెలో వేయించాలి. అంతే, నోరూరించే వేడివేడి సొరకాయ గారెలు రెడీ. గుమగుమలాడేటటువంటి సొరకాయ వడ కూడా తయారైపోయింది. మరో నైవేద్యాన్ని మనకి చూపించడానికి స్వప్న గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడ ఎలాంటి నైవేద్యం తయారు చేస్తారో తెలుసుకుందామా? స్వప్న గారు, మనం ఈరోజు అమ్మవారికి మీరు ఎలాంటి నైవేద్యాన్ని తయారు చేసి చూపిస్తారు? సగ్గుబియ్యం దద్దోజనం. ఓకే, దద్దోజనం అంటేనే మాకు మామూలుగా రైస్తో చేసుకునే దద్దోజనం మాత్రమే తెలుసు. అది సగ్గు బియ్యంతో. సగ్గుబియ్యం, దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటారు? సగ్గుబియ్యం, పెరుగు, తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, జీడిపప్పు, దానిమ్మ గింజలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు, ఆయిల్. ముందుగా మనం ఈ సగ్గుబియ్యాన్ని ఉడికిచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు ఉడికించారు. అంతే, ఎంత టైం పడుతుంది అంటారు ఇది ఉడకడానికి? అంటే 1 గంట ముందు మనం నానబెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది. నానబెట్టకపోతే కొంచెం టైం ఎక్కువ. అంటే కుక్కర్లో ఉడకపెట్టుకోవాలంటారా? కుక్కర్లో వద్దండి, కొంచెం విడిగానే ఉడకబెట్టుకుంటే చాలు. కుక్కర్లో బంక్ వచ్చేస్తుంది. విడిగానే ఉడకబెట్టుకుంటేనే మనకు బాగా వస్తుంది. ఓకే, ఉడకబెట్టిన సగ్గు బియ్యం మనకి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో తెలియచేయండి. కానీ పెరుగు కొంచెం ఇట్లా గట్టిగా కాకుండా కొంచెం మనం స్మాష్ చేసుకోవాలి. అంటే గడ్డలుగా లేకుండా మనం స్మాష్ చేసుకొని నీట్గా. కానీ పెరుగు కొంచెం కమ్మగా ఉందనుకోండి, టేస్ట్ బాగుంటుంది. పుల్లటి పెరుగు బాగుండదు. ఓకే, ఇప్పుడు మనం వాటర్ కలుపుకోవాలంటే కొంచెం దీంట్లోకి వేసుకొని వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్, తగినంత ఉప్పు, ఒక చుక్క నీళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు రోజు చేస్తూ ఉంటారా, లేకపోతే అప్పుడప్పుడు చేస్తుంటారా? అమ్మవారికి మాత్రమే, నైవేద్యానికి మాత్రమే తయారు చేస్తూ ఉంటారు? అమ్మవారి నైవేద్యానికి కన్నా మేము ఎక్కువగా ఇంట్లో పుల్కాలు తింటూ ఉంటాం కదా, దానికి వేడి చేయకుండా కొంచెం. ఓకే, డైరెక్ట్గా ఇంకా అన్నీ దానిమ్మ గింజల్ని అలాగే జీడిపప్పుని గార్నిష్ చేసేస్తున్నారు. చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే పెరుగు, దాంట్లో రెడ్డిష్గా ఇవి కనిపించడం దానిమ్మ గింజలు, అలాగే జీడిపప్పు. ఇప్పుడు మనకు ఆయిల్ వద్దు, అవాయిడ్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే, దీనికి పోపు అనేది ఆప్షన్ అంతవరకే. ఓకే, ఇంకా కలర్ఫుల్గా ఉంది. అంటే దానిమ్మ గింజలు రెడ్గా, కొత్తిమీర గ్రీన్గా, క్యాషూ నట్స్ అనేది చాలా అన్ని కలర్ఫుల్గా వైట్లో అన్ని చాలా బాగా కనిపిస్తుంది. పోపు పెట్టుకున్నాం. ఓకే, స్వప్న గారికి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు పండగే కాదు, దద్దోజనానికి ఆల్టర్నేట్గా మనకు ఒక మంచి రెసిపీని పరిచయం చేశారు. అంటే ఇది ఎంత మంచి రెసిపీనో అంటే చాలామంది పెరుగన్నాము మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఎంత హెల్తీ ఫుడ్డో మీరు ఆలోచించండి. పోపు కూడా సిద్ధమైపోయింది. మనము ఇప్పుడు పోపుని మనం దీంట్లో గార్నిష్ చేసుకుందాం. గుమగుమలాడే సగ్గు బియ్యం, దద్దోజనం సిద్ధమైపోయింది. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు చూడడానికి పిల్లలు ఖచ్చితంగా వద్దనే ప్రసక్తే లేదు. ఈరోజు అమ్మవారు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీకి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు. సగ్గుబియ్యంతో దద్దోజనం తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యాన్ని 2 గంటలు నానబెట్టి తరువాత ఉడికించాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో ఉల్లిపాయ ముక్కలు, గట్టి పెరుగు వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత అందులో పోపు దినుసులు వేసుకుని వేయించి కరివేపాకు వేసిన తరువాత ఆ పోపును పెరుగు కలిపిన సగ్గుబియ్యంలో కలుపుకోవాలి. అంతే, కమ్మని రుచికరమైన సగ్గుబియ్యం దద్దోజనం రెడీ. సుశీల గారు సిద్ధంగా ఉన్నారు మరో నైవేద్యాన్ని మనకి చూపించడానికి. సుశీల గారు, మీరు ఎలాంటి నైవేద్యాన్ని మనకి అమ్మవారికి పరిచయం చేయబోతున్నారు? సేమియా స్వీట్ ఫ్రై. ఓకే, స్వీట్స్ అంటే రవ్వ కేసరి అనుకుంటాం, కానీ ఈ సేమియాతో కూడా చాలా బాగుంటుంది. స్వీట్ చేస్తారు. అమ్మవారికి ఇది కూడా ఎక్కువ పెడతారు నైవేద్యంగా. ఓకే, ఎలాంటి పదార్థాలు దీనికి అవసరం అంటారు? నెయ్యి, ఎండు కొబ్బరి, గసగసాలు 2 మిక్స్ చేస్తారు. మిక్స్, కొంచెం ఆయిల్, షుగర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం. ఓకే,
సేమియా పాయసం అంటే సేమియా కేసరి చేయడానికి ఆల్రెడీ సేమియాని ఉడికించి ఆల్రెడీ బాయిల్ తీసుకొచ్చారు. చేసి తీసుకొచ్చాను. ఓకే, ఆల్రెడీ మనకి బాయిల్ చేసి సేమియాని సిద్ధంగా ఉంచారు సేమియా కేసరికి. 2 స్పూన్లు నెయ్యి. అమ్మవారికి చేసే ప్రతి నైవేద్యంలో మనం ఖచ్చితంగా నెయ్యి అనేది వాడతాము. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎండు కొబ్బరి, గసగసాలు. ఓకే, జీడిపప్పు ద్రాక్ష కన్నా ముందు ఎండి కొబ్బరి గసగసాలు వేశారు. ఇది కొంచెం రెడ్డిష్గా బ్రౌనీగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఓకే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే కొంచెం సిమ్లోనే వేయించుకోవాలి. ఓకే రెడ్డిష్ వచ్చినంత వరకు. ఓకే, మనకి గోల్డెన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చాక తర్వాత వచ్చి సేమియా, బాయిల్డ్ సేమియా వేసుకోవాలి. బాయిల్ చేసి వేడి నీళ్ళలో ఆల్రెడీ మనకి సిద్ధంగా తీసుకొచ్చారు. బాయిల్ చేసుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చిన సేమియాని మనం ఇప్పుడు మూకుడులో వేసి ఇది బాగా డీప్ ఫ్రై చేసుకుని ఓకే అంతా కలిసిపోవాలి. కొబ్బరి తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా కలిసినంత వరకు ఈ సేమియా ఇలాగే ఫ్రై చేయాలి. ఓకే, ఎలాంటి రకాలటువంటి స్వీట్స్ చేస్తూ ఉంటారు మామూలుగా మీరు తరచు? ఎక్కువ బూరెలు చేస్తారండి పూర్ణంతో. ఓకే. తర్వాత ఈ సేమియా ఫ్రై, శనగపప్పు పాయసం. ఓకే, శనగపప్పు పాయసం చేస్తారంటే ఖచ్చితంగా మీది రాయలసీమ ఉంటుందని అనుకుంటాను. షూర్, రాయలసీమ. ఓకే, చాలా బాగుంది చూడడానికి. చాలా బాగుంటుందండి. చాలా గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా పిల్లలు కూడా మంచిగా బాగా వస్తుంది. ఇష్టంగా తింటారు ఈ స్వీట్. కొంచెం ఎందుకంటే పొడిగా గసగసాలు ఉంటుంది కూడా కదా. వేశారు కాబట్టి ఖచ్చితంగా కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాలు వేయడం, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. మస్ట్ అండ్ ఫుడ్ ఇది ఎండు కొబ్బరి వేయాలి. స్వీట్ మనము నిమిషాల్లో ఫాస్ట్గా ఎవరైనా గెస్ట్ వస్తే మనకి పండగలప్పుడు తొందరగా ఇమీడియట్గా ఫాస్ట్గా అయ్యే రెసిపీ ఏదంటే సేమియా కేసరి. సేమియా ఫ్రై. చూడండి, మనం మాట్లాడేంత టైంలోనే 2-3 నిమిషాలు, మ్యాక్సిమం 5 మినిట్స్లో మనకి సేమియా కేసరి తయారైపోయింది. ఎస్పెషల్లీ పాలు లైక్ చేయని వాళ్ళైతే దీన్ని బాగా తింటారండి. అయిపోయింది. ఓకే. మనం సర్వింగ్ బౌల్కి తీసుకున్నాం. ఓకే, సేమియా రెడీ. ఓకే, మీరు ఒకసారి చూడండి ఎంత బాగుందో. అంటే గోల్డెన్ బ్రౌన్లు, క్యాజనట్స్, అలాగే కొబ్బరి, చక్కెర అన్నీ ఎంత బాగా కనిపిస్తూ ఉందో. ఇది ఎస్పెషల్లీ అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాదండి, పాలు పెరుగు ఇష్టపడిన వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ స్వీట్ తీసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరం ఈ స్వీట్ తిందాం. అమ్మవారికి నైవేద్యం పెడదామా? డ్రై ఫ్రూట్స్ తో సేమియా కేసరి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి నెయ్యి వేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుని ఉడికించి రెడీగా పెట్టుకున్న సేమియాను అందులో వేసి కలుపుకోవాలి. అందులో పంచదార వేసుకుని పాకం వచ్చే వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సువాసనలు వెదజల్లే డ్రై ఫ్రూట్స్ సేమియా రెడీ. అన్ని నైవేద్యాలు సిద్ధమైపోయాయి. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అమ్మవారికి ఈ ప్రసాదాలు నివేదించి హారతి ఇద్దామండి. ఓకే, హారతి. సుధగారు మా కోసం మరొకసారి ఒక చిన్న హారతి పాట. హారతి గై కొను వరలక్ష్మి, కర్పూర హారతి గై కొనుమా, హారతి గై కొను వరలక్ష్మి, కర్పూర హారతి గై కొనుమా, తులసి వనములో వెలసితివి, పెరియాళ్వారుల పుత్రికవై, సుమమాలలనే హరి కర్పించిన సరసిజ నేత్రి వివరలక్ష్మి, హారతి గై కొను వరలక్ష్మి, కర్పూర హారతి గై కొనుమా, కమల నాగునితో కూడి శుక్రవారమున నిను చేర్చి, చక్కగని నామమునే పాడెద సరసిజ నేత్రి వివరలక్ష్మి, హారతి గై కొను వరలక్ష్మి, కర్పూర హారతి గై కొనుమా.
అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.